ఫ్రెండ్స్, టుడే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అసలు ఏది నిజమైన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ? అసలు ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? మరి ఇలాంటి ఆసక్తికరమైన ఈ వీడియోని చివరి వరకు చూడండి. అసలు వాస్తవాలేంటో మీకు తెలుస్తాయి. ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. డైరెక్ట్ సెల్లింగ్ ముసుగులో నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో మరియు MLM పేరుతో జరుగుతున్న స్కీమ్లను, స్కామ్లను, మనీ సర్క్యులేషన్లను మరియు పిరమిడ్ స్కీమ్లకు అడ్డుకట్ట వేసి ప్రజలకు మేలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మల్టీ లెవెల్ మార్కెటింగ్ కోసం 2016 సెప్టెంబర్ 9న సెంట్రల్ గైడ్లైన్స్ని రూపొందించింది. ఈ సెంట్రల్ గైడ్లైన్స్ రావడం కోసం కీర్తిశేషులు కేంద్ర మంత్రివర్యులు రామ్ విలాస్ పాస్వాన్ గారు చాలా కృషి చేశారు. ఈ గైడ్లైన్స్కి అనుగుణంగా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పాటించాల్సిన అతి ముఖ్యమైన 13 అంశాలను నేను మీకు డీటెయిల్డ్గా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, నో రిజిస్ట్రేషన్ ఫీ ఆర్ మెంబర్షిప్ ఫీ. ఒక డైరెక్ట్ సెల్లర్ లేదా డిస్ట్రిబ్యూటర్ నుండి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ లేదా మెంబర్షిప్ ఫీ వసూలు చేయరాదు. KYC అంటే నో యువర్ కస్టమర్ డాక్యుమెంట్స్ తీసుకొని 18 సంవత్సరాలు నిండిన ఎవరికైనా ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వాలి. డిస్ట్రిబ్యూటర్లు కంపెనీ నుండి ఏమైనా వస్తువులు కొన్నప్పుడు మాత్రమే డబ్బులు చెల్లించాలి. అంతేకాని కంపెనీలో లాగిన్ అవ్వడం కోసం డబ్బులు వసూలు చేయరాదు. సెకండ్ పాయింట్, ప్రొడక్ట్స్ ఓన్లీ. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే ఒక కంపెనీ తన ప్రొడక్ట్స్ని ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా కన్స్యూమర్స్కి అమ్మడం. అంటే డైరెక్ట్ సెల్లింగ్లో వస్తువులు మరియు వాటికి సంబంధించిన సేవలు మాత్రమే ఉండాలి. గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నమాట. అంటే డైరెక్ట్ సెల్లింగ్లో వస్తువులు అమ్మడం, కొనడం మాత్రమే చేయాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రొడక్ట్స్ మాత్రమే సర్క్యులేట్ అవ్వాలి, మనీ సర్క్యులేషన్ ఉండకూడదు. థర్డ్ పాయింట్, ప్రొడక్ట్స్ మేడ్ ఇన్ ఇండియా. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తన వస్తువులను ఇండియాలోనే తయారు చేయాలి. ఏవైనా రా మెటీరియల్స్ మరియు ఇంగ్రీడియంట్స్ ఇండియాలో లభించకపోతే బయట దేశాల నుండి దిగుమతి చేసుకోవచ్చు. ఫైనల్గా ప్రొడక్ట్స్ మాత్రం ఇండియాలోనే తయారవ్వాలి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ యొక్క తయారీ కేంద్రం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాత్రం ఇండియాలోనే ఉండాలి. ఫోర్త్ పాయింట్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తాను అమ్ముతున్న ప్రొడక్ట్స్ని తానే స్వయంగా తయారు చేయాలి. ఇతర కంపెనీల వస్తువులను తెచ్చి తన వస్తువులుగా అమ్మకూడదు. అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఓన్ సెల్లింగ్ మాత్రమే జరగాలి. ఫిఫ్త్ పాయింట్, యూనిక్ అండ్ పేటెంటెడ్ ప్రొడక్ట్స్. డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న వస్తువులు ప్రత్యేకమైనవిగా మరియు అపూర్వమైనవిగా అంటే యూనిక్గా ఉండాలి. అన్ని వస్తువులు హక్కులను అంటే పేటెంట్స్ని కలిగి ఉండాలి మరియు ట్రేడ్ మార్క్స్ని కూడా కలిగి ఉండాలి. ప్రొడక్ట్స్ అన్నీ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ ఉండడం వలన ఇతరులు వాటిని డూప్లికేట్ చేసే అవకాశం ఉండదు. ఈ విధంగా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ప్రొడక్ట్స్ డూప్లికేట్ కాకుండా ఉంటే ఆ కంపెనీని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లకు మేలు జరుగుతుంది. సిక్స్త్ పాయింట్, DP ఆర్ MRP బిల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తన ప్రొడక్ట్స్ని ఇండియా మొత్తానికి ఒకే DP మరియు MRP బిల్లింగ్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్స్ కోసం DP అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మీద బిల్లింగ్ చేయాలి. కస్టమర్స్ కోసం MRP అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ మీద బిల్లింగ్ చేయాలి. ప్రాంతాన్ని బట్టి, దూరాన్ని బట్టి ప్రొడక్ట్ల ధరలో మార్పు ఉండరాదు. సెవెంత్ పాయింట్, కాంపన్సేషన్ ప్లాన్ యాజ్ పర్ MLM గైడ్లైన్స్. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తన కాంపన్సేషన్ ప్లాన్ అంటే ఇన్కమ్ ప్లాన్ని భారత ప్రభుత్వం నిర్దేశించిన MLM గైడ్లైన్స్కి అనుగుణంగా ఉండాలి. కంపెనీ తన ప్రొడక్ట్స్ యొక్క DP మరియు MRP ధరలను డిస్ట్రిబ్యూటర్స్కి స్పష్టంగా తెలియచేయాలి. డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చే కమిషన్ వివరాలు స్పష్టంగా ఉండాలి. డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చే కమిషన్తో పాటు అన్ని ఆదాయ మార్గాలు భారత ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలి. ఎయిత్ పాయింట్, మ్యాండేట్ మంత్లీ రీపర్చేజ్. డిస్ట్రిబ్యూటర్స్ ప్రతి నెల ప్రొడక్ట్స్ని కొంటూ ఉండాలి, వాటిని అమ్ముతూ ఉండాలి. రీటైలింగ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్లో అతి ప్రధానమైనది. ప్రొడక్ట్స్ బయింగ్ అండ్ రీటైలింగ్ లేకుండా అది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెసే కాదు. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తమ నెట్వర్క్ నుండి వచ్చే కమిషన్ని తీసుకోవడానికి ప్రతి నెల కనీసం ఒక్కసారైనా ప్రొడక్ట్స్ని కొనాలి. రీపర్చేజ్ చేస్తేనే యాక్టివేషన్ ఉంటుంది. అలా యాక్టివ్గా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్కు మాత్రమే కమిషన్ అనేది ఇవ్వాలి. నైన్త్ పాయింట్, పేమెంట్స్ విత్ ఇన్ 3 to 5 days ఆఫ్ కట్ ఆఫ్ డేట్. బిజినెస్ పూర్తయిన తర్వాత 3 నుండి 5 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ వారి బిజినెస్ ఆధారంగా కమిషన్ అందజేయాలి. డిస్ట్రిబ్యూటర్స్కి కమిషన్ నేరుగా ఆన్లైన్ విధానంలో వారి బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయాలి. అది వీక్లీ బిజినెస్ అయినా, మంత్లీ బిజినెస్ అయినా బిజినెస్ కట్ ఆఫ్ డేట్ తర్వాత 3 నుండి 5 రోజుల్లో కమిషన్ జనరేట్ చేయాలి. 10th పాయింట్, డిడక్ట్ ఓన్లీ TDS. డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చే కమిషన్ నుండి కేవలం TDS మాత్రమే కట్ చేయాలి.
టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. డిస్ట్రిబ్యూటర్స్కి వచ్చిన కమిషన్ నుండి కేవలం 5% ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే కట్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్కి బదులుగా ప్రొడక్ట్స్ ఇవ్వకూడదు. డిస్ట్రిబ్యూటర్ల నుండి ఎలాంటి ఇతర ఎక్స్ట్రా ఛార్జెస్ వసూలు చేయకూడదు. 11th పాయింట్, టోల్ ఫ్రీ నెంబర్ ఫర్ కస్టమర్ గ్రీవియన్స్. డిస్ట్రిబ్యూటర్స్ మరియు కస్టమర్ల కోసం టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయాలి. టోల్ ఫ్రీ నెంబర్స్ అనేవి అన్ని భాషల్లో ఉండాలి. కంపెనీ గురించి, ప్రొడక్ట్స్ గురించి సమాచారం ఇవ్వడానికి కస్టమర్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులు అంటే కంప్లైంట్స్, సలహాలు అంటే సజెషన్స్ స్వీకరించడానికి కస్టమర్ గ్రీవెన్స్ సెల్ అందుబాటులో ఉండాలి. 12th పాయింట్, కమిషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ బిజినెస్ నాట్ ఆన్ ఎన్రోల్మెంట్స్. అంటే డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే కమిషన్ అనేది వారు చేసే బిజినెస్ మీద మాత్రమే ఇవ్వాలి. అలాగే కమిషన్ని వారు చేసే ఎన్రోల్మెంట్ మీద ఇవ్వకూడదు. డిస్ట్రిబ్యూటర్లకి తమ నెట్వర్క్లో జరిగిన సేల్స్ మీద మాత్రమే కమిషన్ ఇవ్వాలి. అంతేకాని నెట్వర్క్లోకి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ల సంఖ్యను బట్టి కమిషన్ ఇవ్వకూడదు. 13th అండ్ ఫైనల్ పాయింట్, 1 ఎన్రోల్మెంట్ పర్ పాన్ కార్డ్ ఇంక్లూడ్స్ హస్బెండ్ అండ్ వైఫ్. ఒక పాన్ కార్డ్ మీద ఒక్క ఎన్రోల్మెంట్ మాత్రమే చేయాలి. ఒకే పాన్ కార్డు మీద మల్టిపుల్ ఎన్రోల్మెంట్స్ చేయకూడదు. ఒక కుటుంబంలో భార్య మరియు భర్తకి కలిపి ఒక ఎన్రోల్మెంట్ మాత్రమే ఇవ్వాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి వేరు ఎన్రోల్మెంట్స్ చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి భారత ప్రభుత్వం నిర్దేశించిన గైడ్ లైన్స్. ఏ కంపెనీ అయితే ఈ గైడ్ లైన్స్ ని పాటిస్తుందో ఆ కంపెనీకి భారత ప్రభుత్వం లీగల్ కంపెనీగా గుర్తింపునిస్తుంది, అలాగే ప్రొటెక్ట్ చేస్తుంది. అలా గుర్తింపు పొందిన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల వివరాలను మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు కేవలం ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పాటించాల్సిన గైడ్ లైన్స్ మాత్రమే తెలుసుకున్నారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016కు సంబంధించిన పూర్తి వివరాలు 13 పేజీల పీడిఎఫ్తో ఉంటుంది. నేను నా యొక్క నెక్స్ట్ వీడియోలో ఆ 13 పేజీల్లో ఉన్న మొత్తం 9 క్లాజుల గురించి తెలుగులో మీ అందరికీ అర్థమయ్యేలా వివరిస్తే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫ్యూచర్ బిజినెస్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్, ఇంకా చెప్పాలి అంటే 21st సెంచరీ బిజినెస్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో ద్వారా ఒక నిజమైన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏమిటో మీకు పూర్తిగా అర్థం అయిందని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.